అక్క ఎవరు ఫోను? నా ఫ్రెండ్లే. చూడక్క, ఏం కావాలో తీసుకో. నీకోసమే వచ్చాం జ్యువెలరీ షాప్కి. నానమ్మ, మీ సెలక్షన్ అయిందా? ఏమిట్రా ఎందుక తొందర? ఆడాళ్ళ గోల్డ్ పర్చేజింగ్ అంటే మీరెళ్ళి ప్యాంటు షర్టు కొనుక్కొచ్చినట్ట? ఏం సీత, సెలెక్ట్ చేసావా, తీసుకున్నావా? నాది అయిపోయినట్టే అమ్మమ్మ గారు. మీ అందరిది అయిందా? చూస్తున్నా. నాకు ఇది నచ్చింది. బాగుంది, తీసుకో. సావిత్రి, నువ్వు కూడా నీకేదైనా నచ్చితే తీసుకో. నాకెందుకు పిన్ని గారు? నాకెందుకు అంటావేమిటి? కొనిచ్చేది నేను, తీసుకో, సెలెక్ట్ చెయ్యి. అలాగే పిన్ని గారు. మేము సెలెక్ట్ చేసినవన్నీ ప్యాక్ చేసి బిల్ ఇవ్వండి. అక్క, ఇప్పుడే వస్తాను. ఆగండమ్మా. దేనికి? బిల్ చేయని ఐటెం ఏదో మీ బ్యాగ్లో ఉంది, అందుకే బీప్ సౌండ్ వస్తుంది. బిల్లు కట్టని ఐటమ్ నా బ్యాగ్ లో ఎందుకుంటుంది? ఉంది కాబట్టి ఆ సౌండ్ వస్తుంది. ప్లీజ్ మీ బ్యాగ్ చెక్ చేయాలి. ఏంటి మీరు అనేది? ప్లీజ్ మేడం, మీ బ్యాగ్ చెక్ చేయాలి. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా, నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు. భీమారావు గారు, మీరా? ఇగో మీరా కాదు, సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,